Jesus. Hallelujah. Thank you, Father. We worship you, Lord. We glorify your name. Thank you, Jesus. Hallelujah. Hallelujah. దేవుడు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవాది దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. రైజింగ్ రివైవల్ టీమ్ ద్వారా ఇలా మీ మధ్యకు రావడానికి, ప్రతి కుటుంబంలో ఈ లైవ్ ద్వారా మనమందరం కలిసి దేవుని స్తుతించుటకు దేవుడు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి సమస్త మహిమ యేసు ప్రభువుకే కలుగును గాక. ఆమేన్. రైజింగ్ రివైవల్ టీమ్ కి మేమందరం కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం, ఈ విధంగా మాకు ఈ మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు. ఇంకెందుకంటే ఆలస్యం, దేవుని స్తుతిస్తాం, గణపరుస్తాం. వాక్యం చదివిస్తుంది, ప్రాణం ఉన్నదంతా, జీవంతో ఉన్న ప్రతిదీ కూడా దేవుని స్తుతించాలని. హల్లెలూయా. అయితే ఇంకెందుకు ఆలస్యం, దేవుని స్తుతించి ఆరాధిస్తాం. యేసు మసీహ్. థాంక్యూ లార్డ్. మనమంతా కొద్దిసేపు కళ్ళు మూసుకుని దేవుని ఆరాధించుకుందాం. God has given this beautiful day to us. No matter what is happening in the world, He has kept us safe. ఆయన హస్తాల కింద, ఆయన రెక్కల కింద మమ్మల్ని అందరినీ మలుచుకొచ్చుకున్నారు దేవుడు. కాబట్టి మనమంతా కలిసి దేవుని స్తుతించుకుందాం కొద్దిసేపు. It is God who is fighting our battle. It is God who is leading us. ఎలా అయితే ఇజ్రాయేలీయులు దేవుడు ఐగుప్తులో తీసుకొని వచ్చి ఎర్ర సముద్రం దాటించి ప్రతి శోధల నుంచి, ప్రతి శత్రువుల నుంచి విడిపించి వారికి కనాన్ దేశం వైపు తీసుకెళ్లాడు, అలాగే ఈరోజు మనతో కూడా మీరు ఏ పరిస్థితి ఉన్నా, మీరు ఏ పరిస్థితి ఫేస్ చేస్తున్నా, ఈరోజు దేవుడు ఎలాగైతే ఇజ్రాయెల్ బయటకు తీసుకొచ్చాడో అలాగే మిమ్మల్ని కూడా, మమ్మల్ని అందరినీ తీసుకొని వెళ్తున్నాడు ఆయన సేఫ్గా. కాబట్టి మనం దేవుని స్తుతించుకుంటాం. Let us all thank Him. Let us all lift up our voices. Let us all say, thank you, Jesus. Thank you for your sacrifice. Heavenly Father, we thank you. Creator of heaven and earth, we thank you. సమస్త సృష్టిని సృష్టించిన దేవుడు అయ్యా, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాము. We thank you, Jesus. यीशु मसीह तेरे जैसा है कोई नहीं, तेरे चरणों में झुके आसमान और महिमा गाए जमीन. अंदर खल से यीशु मसीह
ప్రభా. నీవే మాకు తండ్రి అయిన దేవుడు, మీ కృతజ్ఞతలు ప్రభా. తండ్రి అని పిలిచే భాగ్యం ఇచ్చిన దేవుడు తండ్రి. ఇదిగో ఎంతగానో ప్రేమించి నీ సొంత కుమారుని ప్రభా లోకానికి అర్పించిన దేవుడు, నీ కృతజ్ఞతలు. ఇదిగో నీ ప్రేమను తండ్రి, ఇదిగో నీ త్యాగాన్ని ప్రభా, ఇదిగో నీ ప్రాణ దానం వల్ల ప్రభా తెలియజేసిన దేవుడు, మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం ప్రభా మాతో కలిసి ఆరాధిస్తున్న ప్రతి బిడ్డను ప్రభా మీ చేతులకు అప్పచెప్తున్నాం. ప్రతి గృహంలో ప్రభా ఇదిగో తండ్రి లైవ్ ద్వారా తండ్రి మేము వెళ్తున్న ప్రతి గృహంలో ప్రభా నీ సన్నిధి ప్రభా, నీ ప్రసన్నత నింపబడును గాక, నీ అద్భుతాలు జరుగును గాక. యేసు నామం మహిమపరచబడుతుండగా తండ్రి ఇదిగో తండ్రి శాపాల నుంచి తండ్రి కాడి ప్రతి ఒక్క ఇబ్బంది నుంచి యేసు నామంలో తండ్రి ప్రజలు విడిపింపబడుదురు గాక. నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నామయ్యా. మా ప్రార్థన వినే దేవుడు, మాతో ఉన్న దేవుడు, మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మీ చేతులకు అప్పచెప్తున్న ముందున్న సమయం మీరే మహిమ పొందమని, యేసు నామానికి మహిమ కలుగును గాక, యేసు నామానికి ఘనత కలుగును గాక. యేసు నామం మాత్రమే, యేసు నామం మాత్రమే ఉన్నతంగా తండ్రి ఇదిగో పొగడబడును గాక. మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాం యేసు నామంలో. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఏదైనా మంచి సమయం ఉందంటే అది ఇదేనండి. హల్లెలూయా. ఒక రోజులో స్వీటెస్ట్ టైం ఏదైనా ఉందంటే అది దేవునితో గడిపే సమయం. హల్లెలూయా. ప్రతి క్షణము కూడా దేవునితో గడిపే ప్రతి క్షణము కూడా ఎన్నో దీవెనలను తీసుకొస్తాను. హల్లెలూయా. వాక్యం సెలవిస్తుంది, మనం స్తుతించి ఆరాధించినప్పుడు దేవుని మన యొద్దకు పిలుస్తున్నామని. హల్లెలూయా. పరిశుద్ధ ఆత్మదేవుడు మన ద్వారా మన గృహంలో మనం ఉన్న స్థలంలో దేవుడు రానై ఉన్నాడు ఎప్పుడైతే మనం స్తుతిస్తామో. హల్లెలూయా. వాక్యం సెలవిస్తుంది, ఏ తెగులు నీ గుడారము సమీపించదని, అపాయం ఏది రాదని. మన కుటుంబాల మీద, కుటుంబ సభ్యుల మీద యేసు రక్తాన్ని పలుకుదామా ఈ ఉదయకాలం. దేవుని స్తుతిద్దామా సంతోషంగా, హృదయపూర్వకంగా. ఏ తెగులు నీ గుడారము సమీపించదు, అపాయం ఏమియో రానే రాదు, ఎందుకంటే యెహోవా మనకు తోడుగా. హల్లెలూయా. దేవుని ఆరాధిస్తాం. ఏ తెగులు నీ గుడారము సమీపించదు, ఏ తెగులు నీ గుడారము సమీపించదయా. la 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 la
అవును, మనందరినీ దేవుడు పరిశుద్ధ సంఘముగా మార్చాడు కదా. ఆయన రక్తము చెందించి మనందరినీ నీతిమంతులుగా చేశాడు దేవుడు. శిలువ మీద కాల్చిన రక్తం ద్వారా మనమంతా నీతిమంతులు అవ్వబడ్డాం కాబట్టి మనం దేవునికి వందనాలు చెల్లించుకోవాలి. We are all the righteousness of God. We do not have sin because God has washed it. మనం దేవుడి వాక్యంలో చూసుకుంటే చాలామంది ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే అనారోగ్యం, వైరస్ ప్రాబ్లమ్స్ అన్నిటితో బాధపడుతున్నారు. కానీ దేవుని వాక్యం మనకు సరిగ్గా చదివినట్లయితే ఆయన ఏ రోజైతే మన పాపాలని క్షమించాడో అదే రోజు మన పాపంతో పాటు ఆయన మన అనారోగ్యాన్ని కూడా తీసివేశాడు. The three main purpose for which Jesus came to this world was to bring salvation to your soul, to bring healing to your body, and to bring prosperity to your life. These are the three important things that Jesus came to give you. అది మనం ఎప్పటి వరకు అయితే విశ్వసించమో, ఎప్పటి వరకు అయితే మన హృదయంలో అది ఎప్పటి వరకు అయితే నాటుకుపోదో అప్పటి వరకు we will face sickness, we will be facing infirmities. So I want to encourage each one of you watching live this morning. I want to tell you that Jesus died for you, for your sins, so you are forgiven. And as soon as He forgave you, He also took your infirmities, He took your disease. ఆయన నీ పాపములు క్షమించిన మరో క్షణమే ఆయన నీ జీవితంలో వచ్చే ప్రతి రోగం, ప్రతి బాధ నుంచి నిన్ను విడిపించాడు. అది మాత్రమే కాకుండా రోగం నుంచి విడిపించి నిన్ను స్వస్థతగా, నిన్ను వెల్దీగా ఉంచాలని, నిన్ను ప్రాస్పరస్ లైఫ్ నీలో ఉండాలని, నువ్వు ప్రాస్పరస్గా జీవించాలని, ఈ భూమి మీద నువ్వు దేవుని బిడ్డ అయితే ప్రతి మనిషికి ఒక ఎగ్జాంపుల్గా, ఒక ఎగ్జాంపులరీ లైఫ్గా నువ్వు ఉండాలని దేవుడు నిన్ను సృష్టించాడు. అందుకే మనకి ఇప్పుడు పాపం లేదు, మనకి రోగం లేదు, మనకి ఇబ్బంది లేదు, పేదరికం లేదు. Because we are the children of God who created this heaven. మనం ఎప్పటి వరకు అయితే ఈ నిజాన్ని తెలుసుకోమో అప్పటి వరకు మన జీవితంలో బాధలు ఉంటాయి, మన జీవితంలో కష్టాలు ఉంటాయి, మన జీవితంలో లేమి అనేది ఉంటుంది. దేవుని వాక్యంలో మనం చూసుకున్నట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చూసుకుంటే, the Bible says, be not conformed to this world but be rather transformed by the renewing of your mind. You need to renew your mind, the Bible says. And when you renew your mind, you will know the perfect will of God. మనమంతా చాలాసార్లు కన్ఫ్యూజన్లో ఉంటాం కదా, దేవుడు నా జీవితం పట్ల ఏం కోరి ఉన్నాడు, వాట్ ఈస్ ద పర్పస్ ఫర్ మై లైఫ్, వాట్ గాడ్ విల్స్ ఫర్ మీ అని మనం ఎప్పుడూ ఆలోచిస్తుంటాం. ద బైబుల్ సేస్ యూ నీడ్ టు రెన్యూ యువర్ మైండ్ ఫర్ దాట్. బీ నాట్ కన్ఫర్మ్ విత్ ద వరల్డ్. ఈ లోకం అనుసారంగా జీవించదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ లోకం అనుసారంగా జీవించకపోవడం అంటే ఏంటి? ఈ లోకంలో బీదరికం ఉంది, ఈ లోకంలో వ్యాధి ఉంది, ఈ లోకంలో వేదన ఉంది, అందరికంటే పైన ఈ లోకంలో పాపం ఉంది. ఆ పాపము, ఆ వేదన, ఆ బాధను నీ జీవితంలో లేకపోయి చేసే దేవుడు, ఆయన ఉండకుండా చేసే దేవుడు. దానికోసం నువ్వు ఏం చేయాలంటే యూ హ్యావ్ టు రెన్యూ యువర్ మైండ్. అండ్ హౌ డు యూ రెన్యూ యువర్ మైండ్? నీ మనసును ఎలా నూతన పరుచుకుంటావు? ఎప్పుడైతే నువ్వు దేవుని వాక్యంలో కలిగి ఉంటావో, దేవుని వాక్యంలో నువ్వు రూటెడ్ అయి ఉంటావో, వెన్ యూ టేక్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యు ఆర్ నాట్ ఫీలింగ్ వెల్ and when you say to your body, ప్రభువా నువ్వు తిన్న దెబ్బల చేత నాకు స్వస్థత కలిగింది, ప్రభువా నన్ను నువ్వు నీ రెక్కల కింద మరుగుపరుచుకొని ఉన్నావు, అవన్నీ నువ్వు నీ మైండ్కి చెప్తే, నీ హార్ట్కి చెప్తే, దాట్ ఈస్ వెన్ యూ రెన్యూ యువర్ మైండ్. దాట్ ఈస్ వెన్ యూ కాస్ట్ ఎవ్రీ ఫియర్ అవుట్ ఆఫ్ యూ. అప్పుడు నీ మనసులో ఉండే ప్రతి ఫియర్ అనేది, భయం అనేది తొలగిపోతుంది, ప్రతి స్ట్రెస్ అనేది తొలగిపోతుంది, ప్రతి వరి అనేది తొలగిపోతుంది. ఏ దానికి చింతపడుకో అని ఎందుకు దేవుడు అంటున్నాడంటే, హీఈస్ ద సప్లయర్ ఆఫ్ ఎవ్రీథింగ్, హీఈస్ ద సప్లయర్ ఆఫ్ యువర్ హెల్త్. ఆయన నీకు సప్లై చేస్తాడు హెల్త్, ఆయన నీకు దీవెన సప్లై చేస్తాడు. హీ విల్ గివ్ యూ వాట్ ఎవర్ యూ వాంట్. టుడే ఇఫ్ యూ ల్యాక్ ఎనీ గుడ్ థింగ్, టుడే ఇఫ్ యూ ల్యాక్ హెల్త్, టుడే ఇఫ్ యూ ల్యాక్ మనీ ఇన్ యువర్ లైఫ్, today if you have lost your loved ones, I tell you this morning, the Lord will fight your battle. The Lord will fight your battle. ఎలాగైతే ఇశ్రాయేలుతో దేవుడు ముందర నడిచాడో అలాగే దేవుడు నీ జీవితంలో నీ ముందు నడుస్తున్నాడు. Do you believe that? Do you know that? How will you believe when you read the word of God? ఎప్పుడు నీకు తెలుస్తుందంటే దేవుడి వాక్యంలో దినము రాత్రి పగలు చదివితే అప్పుడు నీకు తెలుస్తుంది.
Joshua chapter 1 verses 8 says, meditate on the word of God day and night. దీవరాత్రులు దేవుని వాక్యాన్ని ధ్యానించమని అంటున్నారు. What is meditating upon the word of God? When you are sick, you say, I am not sick, I refuse to be sick, because God has taken my sins and He has taken my diseases also. When you say this to your body, every sickness, every disease will disappear. I want to encourage each one of you watching. I feel that someone in your family might be sick. Someone in your family might not be feeling well. I want to tell you, the Lord wants you to refuse that sickness. The Lord wants you to rebuke that pain. The Lord wants you to get out of that issue, get out of that problem. Because He has shed His blood to heal you, to forgive you of your sins, to bring you salvation and to bring you healing into your body. Believe this with me. And I'll tell you, in the month of May, I was hospitalized with COVID. I was diagnosed with COVID. I was in ICU. But God, when I stood upon the promises of God, He brought me out, and now I am a living testimony before you. Hallelujah! Hallelujah! శ్రీమంతుడైన యేసయ్యను మనం ఆరాధిద్దామా? గొప్ప పరిచర్యను మనకిచ్చిన దేవుడు, మహిమ గల దేవుడు. హల్లెలూయా! అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, లివింగ్ టెస్టిమోనీస్ గా, సజీవ యాగంగా మనల్ని మనం అర్పించుకోవాలని. హల్లెలూయా! దేవాది దేవుడు మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు. మన ద్వారా ఈ లోకానికి సమాధానాన్ని, మన ద్వారా ఈ లోకానికి జవాబును తీసుకొని రావాలని ఆశ కలిగిన దేవుడు. హల్లెలూయా! నిన్ను నమ్మిన దేవుడు ఇక్కడ నీతో ఉన్నాడు. హల్లెలూయా! శ్రీమంతుడైన యేసయ్యని మనస్ఫూర్తిగా ఆరాధిద్దాం, హృదయమంతటితో ఆరాధిద్దాం. శ్రీమంతుడా యేసయ్య. ఈ పాట యేసన్న గారు రాశారు. మన అందరికి మేబీ వచ్చిండొచ్చు. మనం అందరూ కలిసి పాడదాం. ఐ స్పెషల్లీ వాంట్ టు సింగ్ దిస్ సాంగ్ ఫర్ పీపుల్ హు ఆర్ మినిస్టరింగ్. పీపుల్ ఎవరైతే సేవలో ఉన్నారో దేవుల్లో, ఈ పరిస్థితులు బట్టి ఐ అండర్స్టాండ్ దట్ చాలా ఇబ్బందులు ఉండొచ్చు, ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉండొచ్చు, మీరు సేవ చేసుకోపోయచ్చు. లేకపోతే మన పరిస్థితులు ఎలా అయితే ఉన్నాయో భారతదేశంలో చాలా మంది వ్యతిరేకంగా మాట్లాడేవారు ఉన్నారు. కానీ ఈ పాటలో ఏం రాయబడిందంటే, మహిమగల పరిచర్య పొందినందున అభయపడను అని దేవుని వాక్యం ఈ పాటలు రాయడం. అభయపడకు అని దేవుడు సెలవిస్తున్నాడు ఈరోజు. ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ ఫియర్ఫుల్ టు స్ప్రెడ్ ద గాస్పెల్, ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ ఫియర్ఫుల్, ద లార్డ్ సేస్, డూ నాట్ ఫియర్, ఐ యామ్ విత్ యూ. నేను ఎలాగైతే ఇజ్రాయెల్తో ఉన్నానో అలాగే నీతో ఈరోజు దేవుడు ఉన్నాడు. That we have to believe. Let us all sing this song. Let us believe that whatever it is written in this song will come to pass in your life. Thank you. శ్రీమంతుడా యేసయ్యా, ఆత్మకు అభిషేకమా, నా అభినయ సంగీతమా. అందరూ కలిసి పాడతాం. శ్రీమంతుడా యేసయ్యా, ఆత్మకు అభిషేకమా, అభినయ సంగీతమా. శ్రీమంతుడా యేసయ్యా, ఆత్మకు అభిషేకమా,
సింహాసనము వరపుత్రులకే వారసత్వము సియోను శిఖరము సింహాసనము వరపుత్రులకే వారసత్వము వాగ్దానములన్నీ నెరవేర్చుచుండివా వాగ్దాన పూర్ణత నా యేసయ్యా వాగ్దానములన్నీ నెరవేర్చుచుండివా వాగ్దాన పూర్ణత నా యేసయ్యా శ్రీమంతుడా యేసయ్యా ఆత్మకు అభిషేకమా అభినయ సంగీతమా శ్రీమంతుడా యేసయ్యా ఆత్మకు అభిషేకమా అభినయ సంగీతమా మహిమగల పరిచర్య పొందినందున అధైర్యపడను మహిమగల పరిచర్య పొందినందున అధైర్యపడను కృప పొందినందున మహిమతో నీవు దిగివచ్చువేళ మార్పును నేనా నీ పోలికగా మహిమతో నీవు దిగివచ్చువేళ We praise you, Jesus. నీ పోలిక మార్పును యేసయ్యా ఆత్మకు అభిషేకమా అభినయ సంగీతమా శ్రీమంతుడా యేసయ్యా ఆత్మకు అభిషేకమా అభినయ సంగీతమా సియోను శిఖరము సింహాసనము మన వరపుత్రులకే సియోను శిఖరము సింహాసనము వరపుత్రులకే వారసత్వము ఆయన చేసిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చాడు. ఆయన వాగ్దానం నెరవేర్చే దేవుడు. నువ్వు విశ్వసిస్తే చాలు. ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు. He's a God who fulfills every promise. వాగ్దాన పూర్ణ నా యేసయ్యా శ్రీమంతుడా యేసయ్యా ఆత్మకు అభిషేకమా ఆత్మకు అభిషేకం ఇచ్చిన దేవుడా నన్ను అభిషేకించిన దేవుడా శ్రీమంతుడా యేసయ్యా ఆత్మకు అభిషేకమా అభినయ సంగీతమా అభినయ సంగీతమా శ్రీమంతుడా యేసయ్యా నా ఆత్మకు అభిషేకమా అభినయ సంగీతమా ఆయన వాగ్దానములన్నీ నెరవేర్చే దేవుడు. ఆయన శిలువలో నీకోసం వేలాడింది ప్రతి ఒక్క దేవుడు చేసిన వాగ్దానము. అబ్రహాంతో చేసిన వాగ్దానము, ఇస్సాకుతో చేసిన వాగ్దానము, యాకోబుతో చేసిన వాగ్దానము నీ జీవితంలో కూడా నెరవేర్చాలని ఆయన శిలువ మీద ఎక్కేశాడు. ఆయన రక్తము చెందించబడిన ద్వారా నీకే రక్షణ, నీకు విమోచన, ప్రతి పీడ నుంచి నీకు విమోచన. ఆయన చేసిన ప్రతి వాగ్దానం ఈరోజు నీ జీవితంలో నెరవేరుతుంది. ఎప్పుడైతే నువ్వు విశ్వసిస్తావో, ఆయన వాగ్దానం మీద నిలబడతావో, ఆ వాగ్దానాన్ని నీ నోటి నుంచి ఎప్పుడైతే నువ్వు ఎడతెగగా దాన్ని మెడిటేట్ చేస్తావో,
ధ్యానం చేస్తావో, the Lord says He will fulfill each and every promise. Oh, we thank you, Jesus. We thank you for your presence. Yes, Lord. We thank you. Hallelujah. We give you praise. Hallelujah. Thank you, Jesus. Thank you, అందరం ఆరాధిస్తామైనని ఆత్మతో సత్యముతో ఆరాధిస్తామండి. తండ్రి దేవా, నీ ప్రేమను వర్ణించుట నా వల్ల కాదయా. నీ కృతజ్ఞతలు, నీ యొక్క కార్యములను వివరించుట మాకు తండ్రి మాటలు చాలవయ్యా. మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. హల్లెలూయా. ఈ లోకము దేవుని స్వరము కోసం ఎదురు చూస్తుందండి. అది నీ ద్వారానే జరుగుతుంది. హల్లెలూయా. ఎన్నుకోబడిన ప్రతి ఒక్కరము కూడా దేవుని ఆరాధిస్తాం. తండ్రి దేవా, నీవే మా సర్వం, నీవుంటే చాలు. హల్లెలూయా. ప్రియుడా, నా ప్రాణమా, నీ కృతజ్ఞతలు, నిన్ను ఆరాధిస్తాను. ఇదిగో నీ ప్రేమను నేను వర్ణించాలని ఇదిగో నీ యొద్దకు వస్తున్న ప్రభా. అందరం కలిసి దేవుని ఆరాధిస్తాం, హృదయం అంతటిగా ఆరాధిస్తాం. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. ఈ కార్యములు ఆశ్చర్యములు దేవా, నీ కార్యములు ఆశ్చర్యములు దేవా. కలిసి పాడదాం. నీ కార్యములు ఆశ్చర్యములు దేవా, నీ కార్యములు ఆశ్చర్యములు దేవా. నీవు శరణ్యగా శూన్యము సృష్టిగా ఆయన సెలవిస్తే చాలు. ఆయన సెలవిస్తే దురాత్మలు పారిపోతాయి. ఆయన
నువ్వు యేసయ్యా. నువ్వు సెలవిస్తే ప్రతి లేమి తొలగిపోతుంది యేసయ్యా. నేను సెలవియగా శూన్యము సృష్టిగా మారలే. నేను సెలవియగా మారా మధురము ఆయనే. నేను సెలవియగా ఆయన రోజు నిన్ను ఆయనలాగా చేసుకున్నాడు. అందుకే ఈరోజు నువ్వు సెలవిస్తే కూడా దురాత్మలు పారిపోతాయి. ఈరోజు నువ్వు సెలవిస్తే కూడా దుష్ట శక్తులు పరిగెత్తుతాయి. ఈరోజు నువ్వు సెలవిస్తే కూడా ప్రతి అనారోగ్యం పారిపోతుంది యేసు నామములో. మారనే నేను సెలవియగా మారా మధురము ఆయనే. నీవు సెలవియగా నీవు సెలవియగా నీవు సెలవియగా నీవు సెలవియగా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా. నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా అందరూ పాడదాం. తండ్రి దేవా నీవే నా సర్వం యేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా. తండ్రి దేవా నీవు
చాలు యేసయ్యా. నాకు సుఖము. నీ ఒడిలో ఉంటే ఏ అనారోగ్యం లేదయ్యా. నీ ఒడిలో ఈ సృష్టి ఉంటే ఏ అనారోగ్యం మమ్మల్ని తాకదేసయ్యా. నీ ఒడిలో నీ మీద విశ్వసించే వాళ్ళు ఉంటే ఈ అనారోగ్యం వాళ్ళకి తాకదేసయ్యా. నీ పిల్లలకి ఈ అనారోగ్యం తాకదని నీ వాక్యంలో సెలవించింది యేసయ్యా. ప్రభువా, కీర్తన 91లో రాసిన ప్రకారంగా ప్రభువా, ఏ తెగులు మాకు అంటదేసయ్యా, ఏ రోగం మాకు అంటదేసయ్యా, ఏ సాతాను శక్తి మాకు అంటదేసయ్యా. నీ వాక్యంలో రాసినాక ప్రభువా, ఏ వ్యాధి మాకు అంటదే అని మా విశ్వాసం వేసయ్యా. ఆ వాక్యం మీద మేము నడుస్తున్నాం వేసయ్యా. ఆ వాక్యం మీద మేము నిలబడుతున్నాం వేసయ్యా. We have planted the word into our hearts, O Lord. Let the word of God take root in our lives. బలమంతా నీవైనయా, నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అలలు లేచినప్పుడు తండ్రి నువ్వు మాతో ఉన్న దేవుడు ప్రభా. తండ్రి సమస్యలు వచ్చినప్పుడు తండ్రి, తుఫాన్ లాంటి సమస్యలు వచ్చినప్పుడు వాటి మధ్య లేపిన దేవుడు తండ్రి, మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. సోలిన వేళలో తండ్రి కాపాడిన దేవుడు తండ్రి. మా బలమంతా మీరే, మాకున్న ధైర్యం మీరే, మాకున్న ఆధారం మీరే. మీరే మా ఆశ్రయం, మా కోట. మేము నమ్ముకున్న మా దేవుడని నేను స్తుతిస్తున్నాం, మిమ్మల్ని ఆరాధిస్తున్నాం. Thank you, Jesus. Thank you. నా బలమంతా నీవేనయ్యా. Thank you, Jesus. నా నా బలమంతా నీవేనయ్యా. నా బలమంతా నీవేనయ్యా. యేసయ్యా, నా బలమంతా నీవేనయ్యా. నా బలమంతా నీవేనయ్యా. యేసయ్యా, నా బలమంతా నీవేనయ్యా. నా బలమంతా నీవేనయ్యా. నా బలమంతా నీవేనయ్యా. అలలు లేచినను, తుఫాను ఎగసినను, అలలు లేచినను, తుఫాను ఎగసినను, కాపాడే దేవుడవయ్యా. హల్లెలూయా. నీవు ఎన్నడూ మారవయ్యా. కాపాడే దేవుడవయ్యా. కాపాడే దేవుడవయ్యా. నీవు ఎన్నడూ మారవయ్యా. నా బలమంతా నీవేనయ్యా. నా బలమంతా నీవేనయ్యా. బలమంతా నీవేనయ్యా. నా 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 బలమంతా నీవేనయ్యా. God has reminded me of an instance where the disciples, were traveling. శిష్యులు ఎప్పుడైతే ఒక పడవ మీద ట్రావెల్ చేస్తున్నారు అనమాట, ఒక చోటు నుంచి వేరే చోటుకి. ఇప్పుడు నేను పాడుతుంటే నాకు దేవుడు రిమైండ్ చేశాడు. ఏమంటే ఎప్పుడైతే వాళ్ళు ట్రావెల్ చేస్తున్నప్పుడు మనకు తెలిసినదే, అలలు వచ్చాయి, తుఫాన్ వచ్చింది, ప్రతి మనకు రాకూడదు అనేవన్నీ ఆ శిష్యులు ఎదుర్కొంటారు కదా. కానీ ఆ సిచ్యువేషన్ లో చూసినట్లయితే ఎంత తుఫాన్ వచ్చినా, ఎంత బాధ వచ్చినా, వాళ్ళకి ఎంత ఇబ్బంది వచ్చినా, యేసుక్రీస్తు మాత్రం ఆయన నెమ్మదిగా అలల మీద నడుచుకుంటూ వస్తున్నాడు. దేవుని వాక్యం మీరు చదివితే శిష్యులంతా భయపడుతున్నారు, శిష్యులంతా దిగులు చెందుతున్నారు. ఈరోజు చచ్చిపోతామేమో అనుకుంటున్నారు, అలలు వస్తున్నాయి, తుఫాన్ వస్తుంది, మేము మునిగిపోతామేమో అనుకుంటున్నారు. కానీ అదే పరిస్థితిలో చూస్తే యేసుక్రీస్తు అదే తుఫాన్ మీద, అదే పరిస్థితుల మీద నడుచుకొని వస్తున్నాడు. నేను ఈరోజు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, నువ్వు ఈరోజు నీ జీవితంలో అదే పరిస్థితి ఫేస్ చేసుకుంటున్నావు. కోవిడ్ అనే వ్యాధితో, ప్రతి ఇబ్బందితో ఈరోజు నువ్వు ఉండొచ్చు. నేను ఇదేం చెప్తున్నా అంటే, అదే విపత్తి మీద, అదే బాధ మీద యేసుక్రీస్తు నడుచుకొని వస్తున్నాడు నీ జీవితంలో.
The thing that you thought will destroy you, Jesus is walking on that problem. The problem that you thought will kill you, Jesus is walking on that problem. Let this develop faith into your life. Let you be encouraged. మీరంతా ఎంకరేజ్ అవ్వాలని అంటున్నారు ఈరోజు. నాకు మాత్రం తెలుసు ఏ పరిస్థితుల్లో మీరు వెళ్తున్నారో ఈరోజు మధ్యాహ్నం పూట ఏ పరిస్థితిలో మీరు ఉన్నారో నాకు తెలియదు, కానీ దేవుడు ఒకటి రిమైండ్ చేస్తున్నాడు నాకు, ఏ పరిస్థితి ఉన్నా కూడా మన యేసుక్రీస్తు మన దేవుడు రక్తం ఇచ్చి కొనుక్కున్న మమ్మల్ని ఆయన అదే పరిస్థితి మీద నడిచే భాగ్యం ఇస్తాడు. ఎలాగైతే పేతురుగా ఆయన నడిచే భాగ్యం ఇచ్చాడో అదే పరిస్థితి మీద ఈరోజు నువ్వు నేను నడుచుకొని వెళ్తున్నాం. యేసు నామంలో మీ అందరికీ ఈ ఆశీర్వాదం, ఈ ప్రామిస్ కలుగును గాక. ఈ మధ్యాహ్నం వేళ చూసిన ప్రతి ఒక్కరు ఏ అనారోగ్యం ఉన్నా, ఏ బాధ ఉన్నా, డబ్బు లేకున్నా, ఆరోగ్యం లేకున్నా, ఐశ్వర్యం లేకున్నా, మీ పరిస్థితులు ఏమై ఉన్నా కూడా, if you have lost your loved ones, if you have lost anything in life, I tell you this morning prophetically that Jesus is walking on that problem of yours. యేసుక్రీస్తు అదే పరిస్థితి మీద నడుచుకొని నీ దగ్గరకు వస్తున్నాడు. We thank you Jesus. అలలు వేచినను, తుఫాను ఎగసినను, అలలు అందరూ కలిసి పాడతాం. తుఫాను ఎగసినను కాపాడే దేవుడవయ్యా, నీవు ఎన్నడూ మారవయ్యా. అందరూ కలిసి కాపాడే దేవుడవయ్యా, నీవు ఎన్నడూ మారవయ్యా. నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా. అందరూ కలిసి పాడతాం. నా బలమంతా యేసయ్యా, బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా. ఈరోజు నీ బలమంతా యేసుక్రీస్తు. ఈరోజు నీ బలము ఆ సృష్టికర్త అయిన దేవుడు. ఆయన నీకు బలము, ఆయన నీకు శక్తి, ఆయన నీకు సమాధానం. ఈరోజు Thank you, Jesus. నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా. సోలిన వేళలలో బలము లేనప్పుడు, సోలిన వేళలలో బలము లేనప్పుడు ఆదరించి నడిపావయ్యా, యెహోవా షాబాత్ నీవే. ఆదరించి నడిపావయ్యా, ఆదరించి నడిపావయ్యా, యెహోవా షాబాత్ నీవే. నా బలమంతా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, యేసయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా. జీవం నీవేనయ్యా, స్నేహం నీవేనయ్యా, జీవం జీవం నీవే, నీవే నా జీవం యేసయ్యా, స్నేహం నీవేనయ్యా, ప్రియుడవు నీవేనయ్యా, సర్వస్వం నీవేనయ్యా, ప్రియుడవు నా ప్రియుడవు నీవేనయ్యా,
బలమంతా నీవేనయ్యా. Lord, we thank you, Jesus. We give you praise, we give you honor, we give you glory. We give you praise, we give you honor, we give you glory. Lord, we thank you, Lord. నువ్వే మా బలమైన యేసయ్యా, మమ్మల్ని బలపరిచే యేసయ్యా, నీ ఆత్మతో మమ్మల్ని నింపావు యేసయ్యా, నీ వాక్యంతో మమ్మల్ని ప్రతి రోజును బలపరుస్తున్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటాం యేసయ్యా. Lord, we thank you, we praise you, Lord. We give you honor, we give you glory, we worship you, Lord. ఎలాగైతే పేతుర్ని నీళ్ళ మీద నడిచే భాగ్యం ఇచ్చావో అలాగ మమ్మల్ని చూసిన ప్రతి ఒక్కరి జీవితంలో ఆ అనుగ్రహం, ఆ దీవెనను దయచేయమని అడుగుతున్నాం యేసు నామంలో. ప్రభువా, నీ హస్తాల కింద వాళ్ళని ఎప్పుడు దాచుకోమని అడుగుతున్నాం ప్రభువా. నీ రెక్కల నీళ్ళ కింద వాళ్ళని దాచుకోమని అడుగుతున్నాం ప్రభువా. మనం చూసిన ప్రతి ఒక్కరి జీవితంలోనూ పని చేయమని అడుగుతున్నాం ప్రభా. వాళ్ళకి కావాల్సిన అన్నిటిను దయచేయమని అడుగుతున్నాం ప్రభా. నీ వాక్యం విలువ తెలుసుకునే భాగ్యం వాళ్ళకి దయచేయమని అడుగుతున్నాం ప్రభా. Help them to meditate upon your word. Help them to stand upon your word, Lord. Help them to confess your word day and night. And then the Bible says you will make your way prosperous. You will make your life prosperous. ఎప్పుడైతే నేను నీ వాక్యం మీద నిలబడి ఉంటానో, ఎప్పుడైతే నీ వాక్యం మీద ధ్యానిస్తామో యేసయ్యా, అప్పుడు ప్రతి దీవెనలు, ప్రతిదీ నీ నుంచి వచ్చి ప్రతి మేలు మా జీవితంలో కలుగుతుంది యేసయ్యా. నీకే వందనాలు చెల్లించుకున్నాం యేసయ్యా. We thank you, we give you praise, we give you honor, we give you glory. Hallelujah. Thank you, Jesus. Thank you, Lord. కృతజ్ఞతలు. Thank you, Lord. తో మీరు నందుకే కృతజ్ఞతలయ్యా. అవును తండ్రి. అలలు లేచినను, తుఫాను ఎగసినను, కాపాడే దేవుడవయ్యా. నీవు ఎన్నడూ మారవయ్యా యేసయ్యా. కాపాడే దేవుడవయ్యా. నీవు ఎన్నడూ మారవయ్యా. కాపాడే దేవుడవయ్యా. నీవు ఎన్నడూ మారవయ్యా. ఎప్పుడు మారని దేవుడవయ్యా, నీకే వందనాలు యేసయ్యా. నీ చివరిగా ఒక్క మాట, సంఘముతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు నమ్మిన ప్రతి బిడ్డతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎలాంటి పరిస్థితిలో మీరు వెళ్తున్నా దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది, ధైర్యము తెచ్చుకోమని. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు ధైర్యము తెచ్చుకోమని, ఎందుకంటే ఈ లోకాన్ని గెలిచిన యేసయ్య నీలో ఉన్నాడు. హల్లెలూయా. చివరిగా వెళ్ళిపోతూ ఒక్క మాట చెప్పాలనుకుంటున్నాం. సంఘమంతా మనమందరం ఏకమైనప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నానో దేవుని స్వరం వినాలని ఈ లోకము, ఈ ప్రపంచము, నేషన్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ యూ. ప్రతి ఒక్కరు నీ కోసం ఎదురు చూస్తున్నారు. నీవే ఈ లోకానికి విడుదల ప్రకటించే ప్రవక్తి నీవి. లేచి దేవుని శక్తిని పొందుకొని దేవుని ఆత్మతో నడిపింపబడాలని మనమందరం కూడా దేవునితో ఏకమైనప్పుడు చూడనివి, వినని అద్భుత కార్యాలు దేవుడు మనతో నిబంధన చేసుకున్నాడు. కాబట్టి ఖచ్చితంగా అవి జరుగుతాయి, మన ద్వారానే జరుగుతాయి. నీవే ఒక అద్భుతానివి, నీవే మహత్ కార్యానివి. మర్చిపోకు ప్రియ సంగమా.